ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1. శ్రీ సాయిబాబా జీవితం. మీరెవరు అని అడిగితే బటావృక్షము మూలము, మూలానికి మూలము మాది దత్తానగరం అని చెప్పారు శ్రీ అక్కల్కోటి స్వామి. ఆయన ఇంకోసారి అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. వీరి ఇద్దరి చరిత్రలు దత్తావతారం. మనే బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహర్ బాబాకు కూడా శ్రీ సాయిబాబా ఈ విశ్వమంతటికి గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన షిరిడీ వంటి మారుమూల కుగ్రామం కాశీ, తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే షిరిడిని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అని మతాలలోనూ ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే గాని మాటలలో చెప్పలేనిది. మనకు ఇంటి వద్ద ఏమి చేసినా శాంతించని మనసు షిరిడీలో కాలు పెట్టగానే ప్రపంచిక వ్యవహారాలన్నిటినీ మరిచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందే అదే మన పరమ గమ్యమన్నది ఋషివాక్యం. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమో, ఊరేమో, తల్లిదండ్రులెవరో, కుల గోత్రాలేమిటో ఎవరికీ తెలియదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తూ ఉండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయనను గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలిసిన ఆ దేహమే తమన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులు అని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారో. ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాలు ద్వీపంలా వెలుగొందుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టుల శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ, కొత్త వస్త్రాలతోనూ, ప్రతిక్షణం సరికొత్త అలంకరణతో ఆయన వెలిగిపోతూ ఉంటారు. దీనికి నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉంది. కానీ సుమారు 130 సంవత్సరాల కిందట ఆ జిల్లాలోని ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి షిరిడీ. అక్కడి 80 గడపలకు మించి ఉండేవి కావు. దాదాపు ఇళ్ళన్నీ మట్టి కట్టడాలే. 1-2 గుడిసెలలో నిత్యవసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిత్తడివి పొలాలుండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుర్రబండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు పెద్దలు చూడ్యంగా చూచేవారు. నిజానికి ఆ సమీపంలోని రాత గ్రామానికి మాలపల్లె షిరిడీ. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు, వకీలు ఆ గ్రామంలో మారుతి ఆలయంలోనే లేక తాకియాలోనే బస చేసేవారు. ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరియైన వీధి గాని, దీపాలు గాని ఉండేవి కావు. గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి, మహాదేవాల ఆలయాలు ఉండేవి. ఒకసారి పిచ్చివాడు ఆ మందిరాలలో జొరబడి ఆ విగ్రహాలను విరగొట్టాడు కూడా. నాటికి వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామం మధ్యలో ఒక విఠలుడు ఆలయం, గ్రామ ప్రదేశాలలో గ్రామదేవత ఖండోబా ఆలయం ఉన్నాయి. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చుని కనిపించారు.
నాడు ఆయన చూచిన వృద్ధురాలు ఇలా చెప్పింది. ఈ బాలుడు మొదట వేప చెట్టు కింద ఆసనం వేసుకుని కూర్చుని కనిపించాడు. అతడు రూపము మనోహరంగా ఉండేది. ఎప్పుడు ఎవరింటికి వెళ్ళకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాలలో కూడా అతడు భయమెరగడు. చూడ్డానికి చిన్నవాడే అయినా అతడి చర్యలు అతడు మహాజ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయసులో చలికి వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూచి అందరూ ఆశ్చర్యపోయేవారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికీ అంతుపట్టనిది. ఆ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామ దేవత ఖండోబా ఒకరికి పూనేటి గ్రామస్తులందరూ ఇతనిని కన్న పుణ్యాత్ములెవరు, ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు. ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టు కింద ఒక చోట తవ్వించాడు. అక్కడ ఓ బండ, దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజ ద్రవ్యాలు, వెలుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణం ఆ బాలుడికి ఇక్కడ 12 సంవత్సరాల తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుణ్ణి విసిగించసాగారు. అతడు అది గురుస్థానమని, ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు. తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మతులు చేస్తుంటే దాని కింద ఓ భృగుహము సమాధి కల్పించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు. తర్వాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూచారు. అక్కడ భూమిలోకి మెట్లు చాలా పొడవుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా రాశారు. ఒకప్పుడు బాబా మసీదులో దుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి దాని కిందనే ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటకు వచ్చేవారు గారని, తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. బాబా మరొకప్పుడు సగుణమేరా నాయక్తో, ఏమిటి 1-2 రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్ని బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912న సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాలు కోర్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరము శుకించక ఎముకలు గూడు నిలవజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు. కబర్తే డైరీ 2వ అధ్యాయము. ఈ బాలునికి 16 సంవత్సరాలు లోపే అంత గడ్డమెల్ల పెరిగింది. అసలు ఆయన వయసెంత? ఒకప్పుడు ధూలియా కోటులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తను దొంగలించలేదని, తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అంతటి కోటువారు సాయిబాబాను కోర్టుకు హాజరుగమ్మని సమన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజలవ్వడం వలన భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపారు. దానిలో ముఖ్యమైన అంశాలు ఇవి. న్యాయవాది: మీ పేరేమి? బాబా: వీరంతా నా సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? అది సాయిబాబాయే. మీ గురువు పేరు? వెంకుస. మతం? కబీరు. కులం? దైవం. మీ వయసు? లక్షల సంవత్సరాలు. సరిగ్గా చెప్పండి. నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అంటే సాయి నామ రూప కుల మత వయ భేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టం అవుతుంది. ఆయన వయస్సు అపారమని తెలిపే ఆధారాలెన్నో ఉన్నాయి. అక్కల్కోటి దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీస్వామి సమర్థ నిర్వహణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో, షిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు. ఆయనను సేవించు, నీకే కొరత ఉండదు అని చెప్పారు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారు. మీరు చదవబోతారు. అంటే అక్కల్కోటి స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరి సమకాలికులవ్వడం ఒక అంతుబట్టని దైవ లీల. అంటే ఆ స్వామి వయస్సు పుట్ట పూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతం అన్నమాట. ఆ స్వామి వయస్సు 100 ఏండ్లు.
అయిన రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహస్వామి సరస్వతియే. అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీవల్లభులే. అంటే స్వయంగా సనాతనుడైన దత్వస్వామియే అన్నమాట. ఆయన ఎందరికో అటువంటి దివ్య దర్శనాలు ఇచ్చారు. అంతేగాని ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసన్ని శాస్త్రి ఒకప్పుడు ఋషికేశు తపోవనము వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయసు గల ఒక సాధువును దర్శించాడు. తర్వాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తమేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయసు కూడా అపారమే కదా. అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయూన్కి తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందిట జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారే అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరునన్నారు. రామాయణ భగవతం కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞాని అని ఆయనయే ఒకసారి ఇలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవడం చూచి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననమున్నదా? నేను అంతకు ముందు లేనా? ఇంతకు మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను. ఈ అధ్యాయం 3. ఈ వింత బాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు 1 సంవత్సరం తర్వాత షిరిడీ చేరి అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడకు వెళ్ళారో ఏం చేశారో ఎవరికీ తెలియదు. ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని, కొంతకాలం ఆలీ అను ముస్లిం మహాత్ముని దగ్గర, తర్వాత రహటాలోని చావడిలోని ఉన్నామని కుశల్ బావ్ అనే భక్తునితో సాయియే చెబితే అతడు చంద్రబన్ షేటకు చెప్పాడు. ఆ కాలంలో దౌలీ షేట్ ఆయనను చూచాడట కూడా. ఈ ఆలీగారి చిత్రపటము 1918 తర్వాత కూడా అహ్మద్ నగర్లో రహటేకర్ వాడలో ఉండేది. తర్వాత తాము అహ్మద్ నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి షిరిడీ చేరామని శ్రీసాయి కుశల్ బావుకు చెప్పారు. మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కనత్కర్ అనే భక్తురాలితో శ్రీ సకారాం మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని, ఆయన తమ గురుబంధువని, అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు. జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకసారి జోగ్ అంగన్ కవడ్లోని ఆ మామిడి చెట్టుకాయ కోసి షిరిడీకి తీసుకువెళ్ళాడు. కానీ అది పచ్చిదని దారిలో 2 మామిడి పండ్లు కొని అతడు బాబాకు సమర్పించాడు. బాబా ఆ పండ్లను స్వీకరించక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నారు. దానిని చూడగానే ఆనంద బాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దానిని అటూ ఇటూ త్రిప్పి చూచి ఇది ఇంకా పండలేదు అన్నారు. అవునన్నాడు జోగ్. సాయి మరికొద్దిసేపు దానిని తదేకంగా చూచి దానిని కోయించి భక్తులందరికీ పెట్టించారు. అదెంతో మధురంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 4వ అధ్యాయం. రెండవసారి షిరిడి చేరే నాటికే వారు పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాస్నే గారు కుమారుడు నానే సాహెబ్ రాస్నే నాకు చెప్పారు. ఈయన శ్రీ గాడ్గి మహారాజ్ అనే మహాత్మునికి తన ఇంట ఆతిథ్యం ఇచ్చి వారి గురుసేవ గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారట. మేము సామాన్యంగా ఆ వృత్తాంతం ఎవరికీ చెప్పము. మా తల్లిదండ్రులు చాకలివారు. షేవ్గావ్ పతర్ది అనే ఊళ్ళో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాణ్ణి. ఒకరోజు దివ్య వర్చస్సు గల ఫకీర్ ఒకరు ఆ గ్రామానికి వచ్చారు. ఆయన సేల్ మాన్వత్ నుండి వచ్చారట. ఆయన ముస్లిం అని భావంతో ఎవరు భిక్ష వేయలేదు. ఆ దుకాణంలో కూడా యజమాని లేడు. పొమ్మన్నారు. నాకు ఆయనను చూస్తూనే భిక్ష వేయాలనిపించి పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆయన వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలంలో కూర్చొని చేనులోని జొన్న కంకులు కోసుకొని తింటున్నారు. నన్ను చూచి కోపంతో నీవిక్కడికి ఎందుకొచ్చావు అని గర్జించారు. మీకెవరు భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుంచి భిక్ష తెచ్చాను అన్నాను. ఓహో, నేనేమి కోరితే అదిస్తావా ఏమి అని ఎత్తి పొడుపుగా అన్నారు. నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేమి కోరినా ఇస్తాను అన్నాను.
అయితే నీ ప్రాణం ఇవ్వు అన్నారు పంతంగా. అది నేను ఇవ్వగలిగింది కాదు, మీరే తీసుకోండి, నాకు జీవితం అంటే విరక్తి పుట్టింది అన్నాను. ఆ ఫకీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప మరేమీ కావాలనిపించలేదు. వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకు ఒక గొప్ప గురువు దొరికారని, నేనిక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఫకీరు వద్దకు చేరుకున్నాను. ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై, దుష్టుడ, నీకిచ్చింది చాలక ఇంకా పీడించకు, తినాలని వచ్చావే అని గద్దించి ఆ పక్కనున్న శ్మశానంలోకి వెళ్ళారు. నేను మిమ్మల్ని విడిచి బ్రతకలేను అంటూ వారిని అనుసరించాను. అక్కడ ఒక సమాధి పక్కనే గుంట తవ్వి అందులో 2 కుండలు నీరు పోయమన్నారు. నేను అలానే చేశాను. ఆయన ఆ నీరు 3 దోసిల్లో తాగి నన్ను తాగమన్నారు. అవి తాగగానే నాకు చాలాసేపు భావ్యస్మృతి లేకుండా పోయింది. నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్ళిపోయారు. నేను ఆయన కోసం చాలా కాలం వెతికి చివరికి షిరిడీలోని మసీదుకు చేరాను. లోపల తెరలు దించి ఉన్నాయి. అచ్చట ఫకీరు స్నానం చేస్తున్నారు. నేను తెర పైకెత్తి చూచాను. నన్ను అనుగ్రహించని ఫకీరే ఆయన. నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన, లంజకొడక, ఇప్పటికే నా రక్త మాంసాలు పీక్కు తిన్నావు, ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా అని ఒక ఇటుక విసిరారు. అది నా నొసటికి తగిలి నెత్తురు కారింది. మరుక్షణమే ప్రేమగా ఆయన, నిన్ను పూర్ణంగా అనుగ్రహించను. భగవంతుని అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది. నిన్నందరూ దైవంగా కొలుస్తారు. ఇక నా వెంట తిరగవద్దు అన్నారు. కొంతకాలానికి ఆయనే శ్రీ గాడ్గి మహారాజ్గా లోకపూజ్యులై ఎన్నో ధర్మశాలలు, పాఠశాలలు స్థాపించారు. వీరి సంకీర్తన చేస్తుంటే వేలాది భక్తులు చేరేవారు. ఆయన 1927 ప్రాంతంలో తమ భక్తులతో కలిసే సంకీర్తన చేస్తూ షిరిడీ చేరారు. మధ్యలో ఆయన నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు. భక్తులతో కలిసి ఆయన కూడా షిరిడీ వీధులు చిమ్మి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేశారు. చివరకు భక్తులతో ఇదే మన ఆఖరి కదలిక అని చెప్పి వెంటనే లేచి కాలినడకన నర్మదా తీరంలో బతోచ్ చేరి అక్కడే మహాసమాధి చెందారు. అంటే సాయి మరల షిరిడీ చేరే నాటికి సమర్థుడైన సద్గురు అన్నమాట. తర్వాత సాయి ఆ ప్రాంతంలోని యావల, పుతంబ వంటి గ్రామాలలో పర్యటించారు. ఆయన పుతంబలో శ్రీ గంగీగర్ బాబా అనే సాధువును కలిశారు. మీరు మహానీయులు, నా వద్దకు రావడం ఏమిటి? నేను కేవలం మేకలు కాచేవాణ్ణి, మీరు సింహాలను, ఏనుగులను శాసించగలరు అన్నారు గంగీగర్. సాయి నవ్వి వెళ్ళిపోయారు. పుతంబకు చేరిన ఒక వృద్ధుడు చెప్పాడు. అధ్యాయం 5. శ్రీ సాయి చరిత్రలోని మొదటి ఘట్టం వేప చెట్టు కింద ప్రారంభమై అక్కడే ముగిసింది. తర్వాత ఆయన పర్యటనలో గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది. ఈ దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన. అసలు నాటకం మరల వేరొక చోట ప్రారంభమవుతుంది. ఔరంగాబాద్ జిల్లాలోని పైఠాన్ ప్రాంతమంతా జ్ఞానేశ్వర్ మహారాజ్, జనార్దన స్వామి, ఏకనాథుడు, సమర్థ రామదాస స్వామి వంటి మహనీయులు సంచారం వలన ఎంతో పవిత్రమైంది. గోదావరి ఉపనది అయిన ఏలగంగ అచ్చట ధూప్ఖేడ్ అనే గ్రామానికి ప్రదక్షిణ చేసి ముందుకు సాగుతుంది. దానికి అవతల ఒడ్డున ఒక మైదానం, మహావృక్షాలతో నిండిన ఒక తోపు ఉండేవి. ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడైన ముస్లిం చాంద్ పటేల్ ఔరంగాబాద్ వెడుతుండగా ఒకసారి అతడి గుర్రం తప్పించుకొని పోయి 2 నెలలు ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి అతడు దాని జైను మాత్రమే భుజాన వేసుకొని ఇంటికి వస్తూ బింతోస్ అనే జంట గ్రామాల వద్ద ఎలగంగా ఒడ్డుకు చేరాడు. అక్కడొక మామిడి చెట్టు కింద వెర్రివాణి వలె ఉన్న ఒక ఫకీర్ కనిపించాడు. అతని చంకలో సట్కా వంటి బారు జుబ్బా, తలపై టోపీ ఉన్నాయి. అతడు చిలిమి సిద్ధం చేస్తూ చాంద్ పటేల్ ను చూచి తన చింతకు పిలిచి నవ్వుతూ, ఈ జైను నీవు మేస్తున్నవేమి అన్నాడు. పటేల్ తన గుర్రము సంగతి చెప్పగానే ఫకీర్ అది ఏటి ఒడ్డున ఉన్నది చూడమన్నాడు. అతడు పోయి చూస్తే అతని గుర్రం అక్కడే మేస్తూ ఉన్నది. అంతటితో ఆ ఫకీరు సామాన్యుడు కాడనుకుని గుర్రంని తీసుకొని ఆయన వద్దకు వచ్చాడు. అంతలో ఫకీరు పొగాకు నలిపి చినిమి గొట్టం సిద్ధం చేశాడు. అప్పుడు తను వద్దన్నను చిమ్ట, పొడుగాటి పట్టకర వంటిదితో నేలపై గుచ్చాడు. అక్కడి నుండి బుడబుడమని నీరు ఊరింది.
ఆ పకీరు ఒక గుడ్డ తడిపి పిండి ఆ మట్టి గొట్టం చివర చుట్టాడు. తిరిగి సటకతో అతడు నేలపై కొట్టగానే ఒక నిప్పుండు కణిక బయటకొచ్చింది. దాంతో చిలిమి వెలిగించి పాటిల్కు కూడా అందించాడు. పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలను నివ్వెరపోయి ఆయన తన ఇంటికి ఆహ్వానించాడు. రేపు వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి మరో రోజు ఆ పకీరు అతనింటికి వెళ్ళి అక్కడ భిక్ష చేశాడు. ఆయన కొంతకాలంగా ఏలగంగ పక్కనున్న తోపులలో మకాము చేశాడు. ఇందుకు గుర్తుగా ఇప్పుడక్కడ ఒక సాయి మందిరం ఉన్నది. ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ అప్పుడప్పుడు పాటిల్ను పలకరిస్తుండేవాడు. తరచుగా అతనికి స్వప్నాలలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలను ఇస్తూ ఉండేవారని ఆ వంశస్థులు చెప్తారు. కొంతకాలానికి ఆయన పాటిల్ ప్రార్థన మన్నించి అతని మేనల్లుని వివాహానికి పెళ్లి వారితో కలిసి ఎద్దుబండిలో షిరిడీ చేరారు. బండ్లన్నీ షిరిడీ పొలిమేరలోని ఖండోబా ఆలయం వద్ద మర్రి చెట్టు కింద పొలాలలో ఆగాయి. అందరితో బాటు ఫకీరు కూడా బండి దిగుతుంటే చూచి ఖండోబా ఆలయ పూజారి మాల్స్పతి ఆధారంగా యా సాయి రండి స్వామి అని ఆహ్వానించాడు. అలనాడు ఎవరికి చెప్పకుండా షిరిడీ నుండి వెళ్ళిపోయిన ఆ వింత యువకుడే ఈ ఫకీర్ అని గుర్తించి అతడందించిన నాటి నుండి ఆ ఫకీరుకు ఆ పేరే స్థిరపడింది. సాయి కూడా షిరిడీలో స్థిరపడ్డారు. ఆయన ఆ కళ్యాణానికి షిరిడీ వచ్చినది లోక కళ్యాణానికే. సాయిబాబా మొదట పరిచయమైన మహస్పతి అయిన మహాత్ముడిని గుర్తించి తన మిత్రులైన అప్పజోగ్లే కాశీనాథులకు చెప్పాడు. నిత్యము ఆ ముగ్గురు ఆయనను దర్శించుకునేవారు. పేదవాడైన మహస్పతి బాబాకు పరిచర్యలు చేస్తే అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చేవారు. ఒకనాడు అప్పా కోతే పాటిల్ అనువాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు. అతని భార్య బాయాజీబాయ్ తమ సోదరి అని చెప్పారు. ఆమెకు కూడా మొదట దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగి ఆయన భిక్ష పెట్టకుండా భోజేయకూడదని నిశ్చయించుకుంది. ఆ రోజులలో సాయిని చూచిన తాత్యా బాబా కోతే ఇలా చెప్పాడు: శ్రీసాయి షిరిడీ గడ్డ మీద అడుగు పెట్టనాటికి నాకు 6 లేక 7 సంవత్సరాలుంటాయి. ఆయనకు ఒక నిర్ణీతమైన నివాసమే ఉండేది కాదు. తర్వాత ఆయన వేప చెట్టు కింద కొంతకాలం నివసించారు. అప్పటికి ఆయన వయసు సుమారు 18 లేక 19 సంవత్సరాలు ఉండేవి. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన మొదటి షిరిడీ వచ్చినప్పుడు ఆకుపచ్చటి కప్ని ఆకుపచ్చ తలకట్టు ధరించేవారు. ఆ రోజుల్లోనే ఆయనను చూచిన రామ్ గిర్బువా ఆయనన్నిలా వర్ణించాడు: ఆయనకు జుట్టు నడుం వరకు పెరిగి ఉండేది. ఆయన చేతిలో సటక, చిలిం గొట్టం, అగ్గిపెట్టె ఉండేవి. నిత్యం గ్రామంలో భిక్ష చేసేవారు. ఆ రోజుల్లో ఆయన రోగాలకు ఉచితంగా వైద్యం అవసరమైతే స్వయంగా రోగికి పరిచర్యలు కూడా చేసేవారు. ఉదాహరణకి ఒక రోగికి సాయి మందిచ్చి అతని కణితల మీద వీపు మీద సూదులతో కాల్చారు. అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయింది. అలానే గణపత్ హరికనాడికే కుష్టి జ్వరం వచ్చాయి. అతనికి చికిత్సకని బాబాను వారింటికి తీసుకువచ్చాడు అమీన్బాయ్. బాబా అతనిని పరిశీలించి అతనితో ఒక పామును పట్టుకొమ్మని కుష్ఠిరోగిని పాము కరవదని చెప్పి అతడు పట్టుకున్న పాము విషంతోనే మందు చేసి అతనికిచ్చారు. అతనికి దాంపత్యం నిషేధించారు. అతనికి వ్యాధి తగ్గనారంభించేసరికి అతడా నియమం ఉల్లంఘించడంతో రోగం తిరగబెట్టింది. బాబా అతనికి ఇంకా మందులివ్వలేదు. కొద్ది రోజులలోనే అతడు మరణించాడు. అప్పటి నుండి ఆయన రోగులకు మందివ్వడం మానేసి ఊది మాత్రమే ఇవ్వసాగారు. సాయి చరిత్రలోనే ఈ మొదటి దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న తాత్యా కోతే పాటిల్ బాయిజాబాయ్ కుమారుడు ఇంకా ఇలా చెప్పాడు: శ్రీ సాయి షిరిడి గడ్డ మీద అడుగు పెట్టేటప్పటికీ ఆయనకు ఒక నిర్ణీతమైన నివాస స్థలమే ఉండేది కాదు. కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు 10 మాసాలు ఉన్నారు. తర్వాత వేప చెట్టు కింద, ఆ తర్వాత మరల మసీదుకు వచ్చి సమాధి చెందే వరకు అక్కడే ఉండిపోయారు. నేను మారుతి ఆలయంలో స్కూళ్ళలో చదువుకుంటుండగా బాబా భిక్షకు మా ఇంటికి వచ్చేవారు. నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారం. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన ఎప్పుడూ మసీదులో ఒక స్తంభం పక్కనే మౌనంగా కూర్చొని ఉండేవారు. రఘు పటేల్ రోజు మసీదు గేటు వద్ద నిలిచి ఆయనపై రాళ్ళు రువ్వేవాడు.
ఒక్కొక్కప్పుడు బాబా మమ్మల్ని తిట్టేవారు. మేము పెద్దగా నవ్వి ఆయన సట్కా తీసుకోగానే పరిగెత్తేవాళ్ళం. మసీదులో 2-3 సంవత్సరాలు నివసించాక ఆయన లిండి మరియు శివ అను ఉపనదుల మధ్యనున్న చెట్ల తోపులో సుమారు 2 సంవత్సరాలు 6 మాసాలు ఉన్నారు. అక్కడ భక్తులలో ఎవరో ఒకరు నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారు. నేను, రఘు పటేల్ మరిద్దరి ముగ్గురితో కలిసి ఆయనను దర్శించేవాళ్ళము. వామనరావు డెంగ్లే కూడా వారి దర్శనానికి వస్తుండేవాడు. రెండవసారి సాయి షిరిడి వచ్చే నాటికి ఒక వింత సాధువు కూడా అచ్చటికి చేరాడు. శంకర్ నారాయణ వైద్య అనువాడు నానావల్లి అనే మహాత్ముని సమాధిని సేవిస్తుండేవాడు. ఒకనాడు ఆ మహనీయుడు స్వప్న దర్శనమిచ్చి షిరిడి వెళ్ళమని ఆదేశించగా అచ్చటికి చేరాడు. సాయి రాగానే వారిని చూస్తూనే గొప్ప మహాత్ముడని గుర్తించి ఎంతో చనువుగా మామా వచ్చావా అన్నాడు. నోరెత్తి వద్దు అని బాబా మందలించడం వలన అతడు ఆయనను గురించి పెద్దవి విప్పి ఎవరితోనూ చెప్పలేదు. సాయి తరచుగా రాత్రి సమయాలలో పకీలు చావడికి వెళ్ళి మధురంగా పాడుతూ కాళ్లకు గజ్జెలు కట్టుకొని తన్మయత్వంతో నాట్యం చేసేవారు. ఆయన ఒకప్పుడు అరబ్బీ, పార్సీ భాషలలో పాటలు పాడుతూ మరొకప్పుడు కబీరు, తుకారం రాసిన పాటలు పాడేవారు. ఈ విషయాన్ని తాత్యా పటేల్ ఇలా చెప్పాడు. ఒక్కొక్కప్పుడు బాబా పార్వశ్యంలో ఉండేవారు. అప్పుడు చేతిలో తంబుర ధరించి వళ్ళు మర్చి నృత్యం చేసేవారు. ఎంతో క్రమబద్ధమైన కదలికలు, కర, నేత్ర, హస్తములు, భంగిమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి. పిల్లనగోవి వాయిస్తున్న భంగిమలో నిల్చున్నప్పుడు సాక్షాత్తు బృందావన కృష్ణుని చూస్తున్నట్లే ఉండేది. ప్రేక్షకులు కూడా పారవశ్యం కలిగి ఏదో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లు అనిపించేది. ఇలా 1890 వరకు చేశారు. తర్వాత కూడా ఆయనకు ఈ కళల పట్ల ఆసక్తి ఉండేది గాని వాటికి భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించుకుంటే మనిషికి అధోగతి తప్పదనేవారు. అధ్యాయం 6. బాబా పత్రి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీర్ను అప్పగించబడ్డారని కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకుస అనే హిందూ గురువుకు అప్పగించబడ్డారని వారి సేవలో సర్వశక్తులు పొంది షిరిడి చేరారన్న కథకు ఆధారం ఎక్కడా కనిపించదు. బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని తమ గురువు పేరు వెంకుస అని కొన్నిసార్లు చెప్పినా దానిని బట్టి తాను ఈ కథ అల్లానని అంతకు మించి వేరే ఆధారాలేవీ లేవని మొదట ఈ కథను చెప్పిన దాసగను తన అనుభవాలలో చెప్పాడు. కానీ బాబా ఒక్కొక్కప్పుడు తమ గురువు రోషన్ షా అని ఆయనను షిరిడిలో సేవించానని వారి సమాధి అచ్చట వేప చెట్టు కింద ఉన్నదని తాము అనాదిగా షిరిడిలోనే ఉంటున్నామని చెప్పిన దానితో గాని ఆయన శ్రీ అక్కల్కోట స్వామి యొక్క మరొక రూపమన్న దానికి గాని సరిపోదు. తాము అహ్మద్ నగర్ హటాలా నుండి వచ్చామని, నేనిక్కడకు ఔరంగాబాద్ నుండి వచ్చాను, మా మామ నన్నిక్కడకు తీసుకొచ్చాడు, నా తల్లిదండ్రులను విడిచి గంగా తీరానికి వచ్చే నాటికి నాకు 8 సంవత్సరాలు, అక్కడి నుండి షిరిడీ వచ్చాను అని వేరు సందర్భాలలో చెప్పిన వాటితో ఈ కథ పోసాగదు. ఆయన 12 సంవత్సరాలు షిరిడిలో వేప చెట్టు కింద భూగృహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పోసాగదు. 16 సంవత్సరాల యువకుడిగా ప్రకటమైన ఆయన అందులో ప్రవేశించే నాటికి 4 సంవత్సరాల మించి వయసు ఉండడానికి అవకాశం లేదు. సేలులోని గోపాలరావు దేశ్ముఖ్ ఊరఫ్ వెంకుస వృత్తాంతమే నిజమైతే షిరిడిలో ప్రకటమయ్యే నాటికి బాబాకు సుమారు 60 లేక 70 సంవత్సరాలు వయసుండాలి. తాము శుద్ధుడైన బ్రాహ్మణుడని అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావం. అంతకంటే తరచుగా ఆయన తాము పేద ఫకీరమని చెప్పేవారు. దానికి అర్థం అదే. జయదేవ జయదేవ దత్తావధూత మేమీన వంశ జన్ముని అనే ఆరతి పాటలను కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందువు, ముస్లింలకు ముస్లిం అంటే హిందూ ముస్లిం అనే భేదాలకు అతీతుడు. సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడు ఇలా చెప్పారు. నా గురువును ఇక్కడే చావడిలో చూచాను. ప్రశాంతం, గంభీరం ఆయన ముఖంలోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది. క్షణం మాత్రమే ఎడబాటును కూడా సహించలేకపోయేవాణ్ణి. వారి సన్నిధిలో నాకు ఆకలి దప్పులు కూడా తెలిసేవి కావు.
ఆయనను 12 సంవత్సరాలకు పైగా నిండు హృదయంతో సేవించాను. జ్ఞానస్థులైన ఆయన తమకు దేహం ఉన్న సంగతే మరిచి కూర్చున్న చోట నుండి ఏ అవసరం కోసం లేచేవారు కాదు. నేను ఆయన చేత ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాణ్ణి. ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది జపించాలని తలించాను. కానీ ఆయన నా చెవిలో ఏ మంత్రము ఉపదేశించలేదు. ఆయన నన్ను 2 పైసలు దక్షిణ కోరారు. తాము కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని 1 పైసా నిష్ఠ, 2వ పైసా సబూరి, సంతోషంతో కూడిన ఉరిమి అని ఆయన వివరించారు. వెంటనే అవి సమర్పించాను. నా సేవకు సంతోషించి నీవెక్కడున్నా సరే, ఇక్కడ గాని 7 సముద్రాల అవతల గాని నీ వెంట ఉండి కాపాడుతాను అని ఆశీర్వదించాడు. ఈనాటి నా ప్రతిభకంతటికి కర్తలు వారే. ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే. బాబా స్వయంగా సాయి శరణానందంతో తమ గురువు పేరు రోషన్ షా అని చెప్పారు. ఆయన చెప్పిన దానిని బట్టి రోషన్ షా పరమపదించక వారిని బాబాయే వేప చెట్టు కింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానంద ప్రాశారు. సాయి ఆ గురువు పేరు హరి వినాయక్ సాటెత్తో గుడు చెప్పారట గాని అది తనకు గుర్తు లేదని, ఆ పేరు షా అనో లేక సా అనో అంతమవుతుందని అతడు రాశాడు. మరొకప్పుడు బాబా తమ గురు సేవ వృత్తాంతమే మరోలా చెప్పారు. ఒకప్పుడు నలుగురం కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకున్నాం. మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని, ఇతరులపై ఆధారపడకూడదని అన్నాడు. రెండవవాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యం, దానిని గుర్తిస్తూ మనసును నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు. మూడవవాడు ఈ ప్రపంచం అనిత్యం, నిరాకారమైనదే సత్యం, దీనివి వివేకంతో గుర్తిస్తూ ఉండటమే ముక్తికి మార్గం అన్నాడు. నేను కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థమని, స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాప్తి అని, దైవమన్న విశ్వాసంతో మన ధన ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను. ఇలా చర్చించుకుంటూ మేము ఒక అడవిలోకి ప్రవేశించాము. దారిలో ఒక కూలివాడు కనిపించి మేమెక్కడికి పోతున్నామని అడిగితే మేము చెప్పలేదు. మేము దారి తప్పే ప్రమాదం ఉన్నదని మార్గదర్శనం తీసుకొని పోవడమే మంచిదని చెప్పి, మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరం లేదు, కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చొని రొట్టె నీరు తీసుకొని వెళ్ళవచ్చు కదా అన్నాడతడు. మేము ఆయన సలహాను నిరాకరించి వెళ్ళి దారి తప్పాం. చివరకు కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటికి చేరాము. మాకు మళ్ళీ ఆ కూలివాడు ఎదురై, మీ తెలివైన ఆధారపడటం వలన దారి తప్పారు. అన్నిటిలోనూ మార్గదర్శి ఎప్పుడైనా అవసరమే. భగవంతుడు కృప లేక ఎవరు దారిలో మా వంటి వారిని కలవలేరు. అన్నంతనే పొమ్మని ఆహ్వానాన్ని శుభశకునంగా అంగీకరించాలి కానీ నిరాకరించకూడదు. ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు. ఉరిమి శాంతి కలిగి ఉండాలి అన్నాడు. అతడు నిరక్షరుడైన హీనజాతివాడిగా కనిపించిన నిష్కరణమైన అతడి ప్రేమకు నా హృదయం స్పందించింది. నాకు ఆకలి దప్పలు తీవ్రంగా బాధిస్తున్నాయి. అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్నపానీయాలు తీసుకోవడమే జ్ఞానానికి సరియైన నాంది అని నాకు తోచి వాటిని సవినయంగా స్వీకరించాను. అప్పుడు గురువు మా ఎదుట నిలిచి, ఏమిటి మీ చర్చ అన్నారు. నేను వివరించాను. నిన్ను గమ్యం చేరుస్తాను, నన్ను అనుసరిస్తావా? అయితే నన్ను పూర్తిగా విశ్వసించినవాడు మాత్రమే కృతజ్ఞుడవుతాడు అన్నారు. నేను తల వంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను. నా సాటివారు మాత్రం వారి ఆతిథ్యాన్ని గురుత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించడం మాని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు. తర్వాత నా గురువు నన్ను ఒక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తలకిందులుగా వేలాడదీశాడు. నా తల నీటికి 3 అడుగుల ఎత్తున ఉన్నది. నేను ఆ నీరు అందుకోలేకపోయాను. నన్నలా వదిలి ఆయన ఎటో వెళ్ళిపోయారు. 5 గంటల తర్వాత తిరిగి వచ్చి, ఎలా ఉన్నావు అన్నారు. నేను పరమానందంలో తేలిపోతున్నాను అన్నాను. ఆయన సంతోషంతో నన్ను కౌగిలించుకొని నా దేహం నిమిరి నన్ను శిష్యునిగా అంగీకరించారు. నాకెల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించేది. నా తల్లిదండ్రులను కోరికలను మర్చి ఇక ఇంటికి వెళ్ళాలన్న తలంపే రాలేదు. నా జీవన శక్తినంతటినీ నా దృష్టిని ఆయన ముఖం మీద లగ్నం చేశాను. ఆయనే నా ధ్యానమూర్తి అని చెప్పారు. పై వృత్తాంతం మనకు నిస్సందేహంగా తెలిపేదేది
సాయి జన్మతః పూర్ణులైన లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువు అని సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల కింద కూర్చున్నప్పుడు చేతి కింద ఉంచుకునేవారు. ఇది నా గురు ప్రసాదము, నా జీవిత సహచరి, దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పేవారు. అయితే ఆ గురువు ఆయనకు షిరిడీలోనో లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు. తర్వాత సాయి శరణానంద రాసినది జరిగి ఉండవచ్చు. సాయి వలె ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపడానికి ఆయన పేరు వెంకుస అని కొందరితోనూ, రోషన్ షా అని కొందరితోనూ వారి వారి భావాలను బట్టి చెప్పి ఉండవచ్చు. కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలకిందులుగా వేలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని, వాస్తవమైన ఉండజాలదని వ్రాశారు. కారణం, తలకిందులుగా వేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదన్నారు. కానీ సాయికి సమకాలీనకుడైన ముస్లిం మహనీయుడు తాజుద్దీన్ బాబా అట్టి అనుభవం ఒక భక్తునికి ప్రసాదించారు. వెనుక బాబా ఫరీద్ గంజ్ షకర్ 12వ శతాబ్దం ఇటీవల శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులెందరో ఇటువంటి సాధన చేశారని చరిత్రలు తెలుపుతున్నాయి. అధ్యాయం 7. శ్రీ సాయిబాబా షిరిడీలో ప్రకటమయ్యాక కొంతకాలము దేశ సంచారం చేసిన మరలా షిరిడీలోనే తమ ముఖ్య స్థానంగా ఎన్నుకున్నారు. ఆ విషయమై ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విశేషాలు వేరువేరుగా ఉన్నా వాటి వలన ప్రతి సేలు వెంకుస కథ మాత్రం నిరాధారమని తెలుస్తుంది. షిరిడీ మరి 3 ఇతర గ్రామాలు తమ యజమాని ప్రసాదించారని ఆయన చెబుతుండేవారు. అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని, తమ అత్తగారి ఇల్లని, అక్కడ పూర్వము తమ వారంతా నివసించేవారని ఆయన వేర్వేరు సందర్భాలలో చెప్పారు. ఒకప్పుడు తామొక్కరే అక్కడకు వచ్చామనేవారు. తమ భక్తులను తరింపజేయడానికే మరికొందరితో కలిసి వచ్చామని, కొన్ని సందర్భాలలోనూ తమ గురువును సేవించడానికి వచ్చామని మరొకసారి చెబుతుండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతం ఇలా ఉన్నది. 2 శతాబ్దాల తర్వాత తాము మరలా అచ్చటికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటుండేవారు. వారి స్వస్థానం వేరెక్కడో ఉన్నదని, అక్కడ వారి వంశస్థులు ఆస్తిపాస్తులున్నాయని చెబుతుండేవారు. అక్కడ వివిధ కళలు, వృత్తులలోనూ గాక సిరి సంపదలతో పాటు భక్తి, దయలలో కూడా సాటిలాని వారెందరో ఉండేవారు చెప్పేవారు. స్థానిక ప్రజలపై వారికి గాని మక్కువ గురించి చెప్పేటప్పుడు నిమ్గావ్, రూయి, రహటా, పింపుల్గావ్, కోపర్గావ్, పుతంబా, జాల్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచుగా ప్రస్తావించేవారు. దీనిని బట్టి మనకు తెలియని మహనీయులెందరో అక్కడ నివసించారని, అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైనది అని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడీలో నివసించారని, అందుకే తాము కూడా మరలా అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలగా విల్లసిల్లిన ఒక నగరముండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్లు చెట్లు ఉండేవని, అచ్చట విశాలమైన వీధులు, కిరువైపులా సాటిలేని సంపన్నులు, మహాభక్తులు, ఆయన మార్వాడి వ్యాపారులు నివసిస్తుండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడీ వారి పెద్దలు నివాసమైనందువల్లనే సాయి కూడా మరలా షిరిడీలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాలలో ఆయన పత్రి గ్రామంలో పుట్టి శైలులో పెరిగి అక్కడ నుండి షిరిడీ చేరారని కించితైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట రెండవసారి షిరిడీ వచ్చే ముందు డూప్కేట్, పుతంబా వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరివినాయక్ సాటే సేకరించి గ్రంథస్థ చేశాడు. ఒకనాడు సాయి నివాసం వలన గొప్ప పుణ్యక్షేత్రంగాను, సిరి సంపదల గల నగరంగాను ఉన్న షిరిడీ కాలగతిలో కుగ్రామమైపోయిందని, అది ఈనాడు మరలా వారక్కడ అవతరించడం వలన అంతటి పుణ్యక్షేత్రమైందని, ముందు ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలవచ్చు. వెనుక శిలాది అను పేరు గల ఈ గ్రామం మరో పండరిపురం అవుతుందని, సాయినాథుడే అచట రమావరుడని దాసగను షిరిడి మజే పుండరీపుర సాయిబాబా రమావర అని కీర్తించాడు. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
మొదటి రోజు సాయి చరిత్ర సంపూర్ణం.